ఎంత పెద్ద పాపి అయినా ఈ శివపురాణం వింటే శుద్ధి అవుతాడా? ఇది వినండి. ఒకరోజు శౌనకాముని సుతా మహర్షితో ఇలా అడిగాడు, ఈ శివపురాణం అంత పవిత్రమని చెప్తున్నారు, నిజంగా పాపాలు చేసిన వాళ్ళు కూడా రక్షింపబడతారా? అప్పుడు సుతుడు ఇలా అన్నాడు, అవును, శివపురాణం వినడం అంటే ఒక జ్ఞానయజ్ఞం అని అర్థం. దీనివల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి, అన్ని సుఖాలు లభిస్తాయి, చివరికి విముక్తి కూడా లభిస్తుంది. లోబులు, అబద్ధాలు ఆడేవారు, తల్లిదండ్రులను గౌరవించని వారు, హింసకులు, క్రూరులు, దొంగలు, పరస్త్రీ సంగం చేసేవారు, ఇతరుల సొమ్ము దోచుకునేవారు కూడా ఈ కథ వినడం వల్ల పవిత్రులు అవుతారు. అలా చెబుతూ ఒక పాత కథను చెప్పాడు. కిరాటుల నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరు దేవరాజ. కానీ అతనిలో బ్రాహ్మణ ధైర్యం అసలు లేనే లేదు. పూజలు, వేదాలు, స్నానాలు ఏవీ చేయడు. మద్యం అమ్ముతూ దొంగతనాలు చేస్తూ జీవించేవాడు. కొన్నిసార్లు వారిని మోసం చేసి, అవసరమైతే వారిని చంపి కూడా వారిని సొమ్మును దోచుకునేవాడు. ఆ డబ్బంతా చెడు మార్గంలోనే ఉపయోగించేవాడు. పుణ్యానికి మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టేవాడు కాదు. ఒకరోజు చెరువులో స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ శోభావతి అనే వేశ్యాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ తరువాత ఇద్దరు దంపతులుగా ఉండసాగారు. తన అమ్మ, నాన్న, మొదటి భార్య ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఆఖరికి ఒకరోజు ముగ్గురిని చంపేసి వారి సొమ్మంతా తీసుకెళ్లి ఆ శోభావతికి ఇచ్చేశారు. ఆమెతో మద్యం తాగుతూ, మాంసం తింటూ, ఒకే ప్లేట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతను ప్రతిష్టాన నగరానికి వెళ్ళాడు. అక్కడ శివాలయంలో మహనీయులు భక్తి సమావేశం చేస్తున్నారు. అక్కడే అతనికి జ్వరం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు చెప్పిన శివకథ వినిపించింది. అలా 1 నెల తర్వాత ఆ జ్వరంతో తను చనిపోయాడు. చనిపోగానే యమదూతులు వచ్చి గొలుసులు వేసి తనని లాక్కెళ్లారు. అప్పుడేం జరిగిందో తెలుసా? శివదూతులు వచ్చి అడ్డుకున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. హర హర్ మహాదేవ్.